జాగృతి జనబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కుక్కటిపల్లిలో పర్యటించిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కుక్కటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. మీడియా సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై అవమానకరంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆమెకు నైతిక అర్హత లేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు చేసిన సేవలను నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడడం సరికాదని తెలిపారు. ఎంతటి రాజకీయ విమర్శలైనా వాస్తవ ఆధారాలతో ఉండాలని, వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మేము బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తోనూ పోరాడినాం. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగల, హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మంది ఇష్టం మాట్లాడితే భయపడేది. రికార్డుతో సదా ఉన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఎట్లకే వచ్చి ఆస్తి కుక్కడిపల్లి ఇంత పెద్ద అలా ప్రాపర్టీ 34 ఫ్లోర్లు పోతున్నావు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.